ఓం మహాగణపతే నమః. ఓం సరస్వత్యై నమః. ఓం హయగ్రీవాయ నమః. ఓం మహామృత్యుంజయాయ నమః. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. ప్రియమైన ఆత్మబంధువులారా, ఏది విన్న తర్వాత మరేది వినటానికి అవసరం లేదు అటువంటి భగవద్గీత అనే జ్ఞానయజ్ఞము 22వ భాగానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మనం ఇప్పుడు 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగంలోకి ప్రవేశించామండి. మరి మొదటి పద్యంలోకి వెళదామా? సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ సంశసి శ్రేయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. ఇది అర్జును వాచండి. అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్ముడిని అడుగుతున్నాడండి, కృష్ణ, నీవు ఒకసారి కర్మలను త్యాగం చేయమని చెప్తున్నావు, మరలా కర్మయోగము మంచిదని చెప్తున్నావు. ఈ రెండింటిలో ఏది నాకు శ్రేయస్సును కలగజేస్తుందో ముందు నీవే ఆలోచించి తర్వాత నాకు చెప్పు అని ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ పరమాత్ముడిని అర్జునుడు అడుగుతున్నాడండి. ఇక్కడ మనం కర్మ సన్యాస యోగము అంటే కర్మలను వదిలిపెట్టడం అంటే జ్ఞానయోగము అని, కర్మయోగం అంటే నిష్కామ కర్మయోగమని మనం అర్థం చేసుకోవాలి. కృష్ణుడు అర్జునుడికి మొదట జ్ఞానయోగము తర్వాత కర్మయోగాల గురించి క్లుప్తంగా చెప్పడం జరిగిందండి. అప్పుడు అర్జునుడికి ఒక సందేహం వచ్చి, కర్మ కంటే జ్ఞానం గొప్పదని నీవే చెప్తున్నావు కదా కృష్ణ, నన్ను మరి జ్ఞానం గొప్పదైనప్పుడు యుద్ధం చేయమని ఎందుకు చెప్తున్నావు, నాకు వివరంగా చెప్పమని అడిగాయండి. అప్పుడు సాంఖ్యయోగము, కర్మయోగము, జ్ఞానయోగము ఇవన్నీ కాస్త వివరంగా శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి చెప్పడం జరిగిందండి. అయినా కూడా ఆయనకి ఏమీ అర్థం కాలేదు. కర్మ సన్యాస యోగం గురించి ఇంతవరకు కృష్ణుడు ఎక్కడ ఏమీ చెప్పలేదు. కర్మలను చేయాలి కానీ ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మలు చేయాలని మాత్రం చెప్పాడు తప్ప కర్మలను విడిచిపెట్టమని ఇంతవరకు శ్రీకృష్ణుడు ఎక్కడ చెప్పలేదు. అర్జునుడు చెప్పిందంతా విని కూడా ఏం అర్థం చేసుకోకుండా మళ్ళీ ఈ విధంగా ఆడటం జరిగిందండి. దానికి శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చెప్తున్నాడో మరి చూద్దామా? సన్యాస కర్మయోగస్య నిశ్రేయసకరాఉభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. అర్జున, కర్మయోగము కర్మ సన్యాస యోగము రెండూ కూడా ఒకటేనయ్యా. అయితే ఈ రెండిట్లోనూ కర్మలను సన్యసించడం కంటే కర్మలను చేయటమే ఉత్తమము అని ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి చెప్పడం జరిగిందండి. ఇప్పటిదాకా 3 అధ్యాయాలు చెప్పినా కూడా అర్జునుడికి ఏమీ తలకెక్కలేదు. జ్ఞానం అంటే ఏమిటో కూడా పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాడు. అందుచేత జ్ఞానంతో కూడిన కర్మ సన్యాసమునకు అర్జునుడు అన్నారు. అందువలన అర్జునుడికి కర్మయే మంచిదని కృష్ణ పరమాత్ముడు అర్జునుడికి చెప్పడం జరిగింది. అంతేకాక కర్మ సన్యాసము అంత సులభమైన విషయం కాదు, అందరికీ వీలు పడేది కాదు. దానికి మానసిక బలం కావాలి, ఏకాగ్రత కావాలి, నిష్ఠ కావాలి, ముఖ్యంగా మౌనంగా ఉండటం కావాలి. అందుకని ఏదో కొంతమంది మాత్రమే కర్మ సన్యాసమును అవలంబించగలరు. కాబట్టి కర్మ సన్యాసం కంటే కర్మలు చేయటమే మంచిది, అదే ఆచరణ యోగ్యమైనది, అందరూ ఆచరించతగ్గది. కృష్ణుడు అర్జునుడి యొక్క మానసిక స్థితిని, అతనిలో ఉన్న రజోగుణ ప్రధానమైనటువంటి క్షత్రియత్వాన్ని గమనించి అర్జునుడికి కర్మ సన్యాసము కంటే కర్మలు చేయటమే మేలు అని చెప్పడం జరిగిందండి. సన్యాసస్తు మహాబాహో దుక్తమాప్తుమయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేణాధిగచ్చతి. ఇక్కడ చెప్తారండి కృష్ణ పరమాత్ముడు, కర్మయోగం ఆచరించకుండా సన్యాసం స్వీకరించడం చాలా కష్టము. ముందు కర్మయోగాన్ని ఆచరించి
తరువాత సన్యాసాశ్రమాన్ని స్వీకరించడం, జ్ఞానం పొందటం చేయవచ్చు. ఎందుకంటే కర్మయోగం సాయం లేకుండా జ్ఞానం సంపాదించడం అసాధ్యము. అందుచేత ముందు కర్మయోగాన్ని ఆచరించి దానిలో సిద్ధి పొందిన తర్వాత మనం జ్ఞానయోగం ఆచరించడానికి వీలవుతుంది. ముందు నిష్కామ కర్మయోగాన్ని ఆచరించాలి, తర్వాత జ్ఞానయోగాన్ని ఆచరించాలి. అంటే కర్మయోగము ప్రాథమిక విద్య, జ్ఞానయోగము ఉన్నత విద్య అని అర్థం చేసుకోవాలి. ఇంకా వివరణలోకి వెళ్తే మనలో ఉన్న పూర్వజన్మ వాసనలు, ఈ జన్మలో మనం సంపాదించుకున్న వాసనలు ఇవన్నీ పోయిన తర్వాత మాత్రమే జ్ఞానం కలుగుతుంది. అవి పోవటానికి కర్మయోగమే తప్పనిసరి. కర్మలు చేస్తూ ఉండాలి. ఈ వాసనలు పోకుండా జ్ఞానము కలుగదు. వాసనలు శరీరంలో ఉంటే మనసు వాసనల వెంట పరిగెడుతూ ఉంటుంది. శరీరము, ఇంద్రియాలు కూడా వాసన లెక్క అధీనంలో ఉంటాయండి. పైకి కాషాయాలు కట్టుకుని మేము జ్ఞానులము, మాకు జ్ఞానోదయం అయింది అని అనుకుంటూ చాలామంది ఉంటారు. కానీ వారి మనసు మాత్రం కోతిలాగా అటు ఇటు తిరుగుతూ కుప్పి గంతులు వేస్తూ ఉంటుంది. గమనించగలరు. మరింత ముందుకు వెళ్ళి కృష్ణ భగవానుడు ఏం చెప్పాడో తెలుసుకుందామా? యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్న వినలిప్యతే. నిష్కామ కర్మలు చేసేవాడు, పరిశుద్ధమైన ఆత్మ గలవాడు, మనస్సును ఇంద్రియములను నిగ్రహించినవాడు, సకల భూతములందును పరమాత్మలో సకల భూతములను ఆత్మస్వరూపంగా దర్శించినవాడు ఏ కర్మ చేసినా ఆ కర్మ యొక్క బంధనములు అతనికి అంటవు అని నిష్కర్షగా శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ శ్లోకంలో చెప్పడం జరిగిందండి. ఎందుకంటే కర్మయోగం అవలంబిస్తే, కర్మలు చేస్తే మరి ఆ కర్మ బంధనాలు అంటుకుంటాయి కదా అని కొంతమంది జీవులు సందేహాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాయండి. వారికి సమాధానమే ఈ శ్లోకము. ముఖ్యంగా కర్మలు చేయడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయండి. తోచిన కర్మలు చేయటం కర్మ కాదు. ముఖ్యంగా ఫలితాన్ని కోరి కర్మలను ఆచరించడం కూడా కర్మయోగం కాదు. ప్రపంచంలో నాట్ లెస్ దాన్ 95% అంటే 100కి 95 మంది కర్మలను ఏదో ప్రతిఫలం కోరి మాత్రమే ఆచరిస్తూ ఉంటారు. యాక్చువల్గా కర్మ యోగంలో కర్మని ఏ విధంగా చేయాలి, దాని క్వాలిఫికేషన్స్ ఏంటి అని ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్ముడు అర్జునుడికి తెలియజేయడం జరిగింది. ఏ విధంగా చేయాలి? నిష్కామంగా కర్మ చేయటం, నిర్మల హృదయం చేయటం, మనస్సును నిగ్రహించి కర్మలు చేయటం, ఇంద్రియాలను అదుపులో పెట్టుకుని కర్మలు చేయటం, ప్రాపంచిక విషయాలను, సకల జీవులను, సాటి మానవులను సమత్వభావంతో చూడటం, అందరిలో పరమాత్మను ఆత్మస్వరూపుడుగాను పరమాత్మలో అందరినీ చూడగలగటం నిజమైన కర్మయోగము అని చెప్పడం జరిగిందండి. ఇప్పుడు అర్థమైందండి. ఈ విధమైన లక్షణాలతో కర్మలను చేస్తే ఆ కర్మల యొక్క ఫలితము ఆ జీవులకు అంటదు, అంటే మనకి అంటదని కృష్ణ పరమాత్ముడు తెలియజేస్తున్నాడండి. ఈ విధంగా కనుక కర్మలను ఆచరిస్తే ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానం కలిగిన వారికి అద్భుతమైన 2 ఫలితాలు లభిస్తాయండి. ఒకటి, తాను దేహము ఒకటి కాదు, తాను వేరు దేహము వేరు అని అవగతం అవుతుంది. నేను నా చైతన్యంతో ఈ దేహాన్ని నడిపిస్తున్నాను. రెండో విషయంలోకి వస్తే, నాలో ఉన్న ఆత్మ అనే చైతన్యము అందరిలో ఉన్న ఆత్మ చైతన్యము ఒకటి, వేరు కాదు. అప్పుడు అందరి ఎడల సమానత్వం కలుగుతుంది. అటువంటి వాడు ఏ కర్మలను ఆచరించినా అతని కర్మబంధములు అంటవు. ఇదండి కృష్ణ భగవానుడు ఈ శ్లోకంలో పూర్తిగా వివరించిన విషయం. అర్థమైంది అనుకుంటాను. మరింత ముందుకు వెళ్తే, బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంబస.
ఇక్కడ భగవానుడు చెప్తున్నాడండి, ఎవరైతే తాను చేసిన సమస్త కర్మలను పరమాత్మగా అర్పించి వాటితో సంగమం అంటే అటాచ్మెంట్ లేకుండా పెట్టుకోకుండా పరమాత్మ భావనతో పరమాత్మ పరముగా కర్తృత్వ భావన లేకుండా చేస్తుంటాడో అటువంటి వాడు తామరాకు మీద నీటి బొట్టు మాదిరి ఉంటాడు, కానీ దేనికి అంటుకోడు, అతనికి ఏ బంధము అంటదు. అర్థమైంది? తామరాకు మీద నీటి బొట్టు అంటే తామరాకుని నీటిలో ముంచి తీసినా కూడా ఆ తామరాకుకి ఏ విధమైన నీరు ఉండదండి. ఆ విధంగా పవిత్రంగా ఉంటాడనమాట. మనం ఏదైనా కర్మ చేస్తుంటే మనం అనుకుంటాం నేనే చేస్తున్నాను, నేను ఎవరి మీద ఆధారపడి లేనని. కానీ ఇది అసంభవము. తెలిసినా తెలియకపోయినా మనం చేసే ప్రతి కర్మలోనూ ఎవరి మీదో ఒకరి మీద ఆధారపడక తప్పదు. ఈ ఆధారపడ్డ వాళ్ళు ఒక్కొక్కసారి మనకు సాయం చేయొచ్చు, ఒక్కోసారి సాయం చేయలేకపోవచ్చు. సో ఈ విధంగా బయట వారి మీద ఆధారపడటం కంటే భగవంతుని యందు ఆధారపడితే ఆ భగవంతుడు మనలను రక్షిస్తాడు అని ఇండైరెక్ట్గా కృష్ణ పరమాత్ముడు చెప్పడం జరిగిందండి. మనం ఏ పని చేసినా కూడా కృష్ణార్పణం, రామార్పణం, భగవదార్పణం, అలాగే గత అధ్యాయంలో మనం చెప్పుకున్న 24వ భజన బ్రహ్మార్పణం బ్రహ్మహవి, ఇలాగని అంటే మనం చేసే కర్మలని బ్రహ్మానికి మనం సమర్పించి పరిపూర్ణ శుద్ధుడిగా ఉండి ప్రతిఫలాక్ష లేకుండా చేసే కర్మలు తామరాకు మీద నీటి బొట్టు వల్లే ఉంటాయంటే తామరాకుకి నీటి బొట్టు ఏ విధంగా అంటదో తాను చేసే కర్మల యొక్క ఏ విధమైన ఫలితము వీరికి అంటదు అని క్లియర్గా కృష్ణ పరమాత్ముడు చెప్పడం జరిగింది. ఇప్పుడు తన మీద ఆధారపడినప్పుడు, తననే భావిస్తున్నప్పుడు, ఏమి చేసినా తనకే అర్పిస్తున్నప్పుడు, అర్థమైందండి? సో మనం భగవంతుని మీద ఆధారపడటం మంచిదే కదా. కర్మ సన్యాస యోగంలో మరింత ముందుకు వెళ్తే సర్వకర్మాణి మనసా సన్యాస్యాస్తే సుఖం వసి నవద్వారే పురే దేహి నైన కుర్వన్న కారయన్. ఈ శ్లోకంలో సర్వకర్మలను మనసులో సన్యసించేవాడు సుఖంగా ఉంటాడు. అటువంటి దేహి ఈ 9 ద్వారముల గల దేహములో అంటే ఈ పురములో ఏ కర్మ చేస్తున్నా ఏమీ చేయని వాడిగా పరిగణింపబడతాడు అని చెప్పడం జరిగిందండి. దేహి అంటే దేహంలో నివసించేవాడు అని అర్థం. ఈ దేహంలో మొత్తం 9 ద్వారాలు ఉన్నాయండి. 2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కు రంధ్రాలు, 1 నోరు, 1 మూత్రద్వారము, 1 మలద్వారము, మొత్తము కలిపి 9 రంధ్రములు గల పురము ఈ దేహము. ఇక్కడ ఈ దేహంలో నివసించే వారిని పురుషుడు అంటారండి. ఇక్కడ స్త్రీయా పురుషుడా అని కాదు, స్త్రీ కాదని కాదు, కానీ ఈ దేహంలో ఉండేవాడిని పురుషుడు అని పలకడం జరుగుతుందండి. ఈ పురంలో నివసించేవాడు ఎటువంటి అలర్జీ లేకుండా, బంధులు హర్తాలు లేకుండా, ఎటువంటి ఫైరింగ్లు జరగకుండా, ఆవేశాలకు లోను కాకుండా, మానసిక సంక్షోభానికి లోను కాకుండా ప్రశాంతంగా నిర్మలంగా ఉండాలి. అలా ఉండాలంటే లా అండ్ ఆర్డర్ క్రమశిక్షణ అన్నీ ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే ఈ పురములో ఉన్నటువంటి ఆ పురుషుడు ప్రశాంతంగా తను ఏమి చేయాలనుకుంటున్నాడో దాని మీద మనసు లగ్నం అవుతుంది. మరి సమయాభావం వలన ఈ వారం ఈ ఎపిసోడ్ని ఇక్కడితో ముగిస్తున్నాను. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. హరి ఓం. ఓం తత్సత్.